హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి. అంటే వీడియో కూడా సరిగ్గా చేయట్లేదన్నమాట. చేసిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, అవైతే ఎడిటింగ్ అయితే చేయడం లేట్ అవుతుంది కొంచెం. ఓకే, ఈరోజు అయితే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున. ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అనమాట. మా దివ్యన్ బాబుకి జ్వరం వచ్చిందని ఒక 2 days అయితే స్కూల్కి వెళ్ళలేదు. అంటే ఇది షూట్ చేసి కూడా 3 days అవుతుంది, 3 days 4 days అవుతుంది. వ్లాగ్ ఈరోజు యాడ్ చేసి ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా మా దివ్యన్ బాబుని ఇంట్లో ఉన్నాడు కదా, పని చెప్తే చేస్తున్నాడు అనమాట. స్కూల్కి వెళ్ళాలంటే కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది, నీరసంగా ఉంటుంది, కూర్చొనే ఉండాలి కాబట్టి ఇంకొంచెం మళ్ళీ ఇంకా అలసిపోతే కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి స్కూల్కి అయితే పంపించలేదు. అందుకే ఈరోజు ఇంట్లో వర్క్ చేస్తున్నాడు అనమాట. హోంవర్క్ చేయకుండా ఇంట్లో హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ మార్నింగ్ అయితే దీవెనకి ఆలూ ఫ్రై చేసాము. ఇంకా మాకు కూడా మధ్యాహ్నానికి సరిపడా ఇంక వేరే కొంచెం పని ఉంది, వెజ్ వీడియోస్ అవన్నీ కూడా వీడియో షూట్ చేసుకోవాలి అనేసి మార్నింగే వంట చేసేసాను. రైస్ పెట్టేశాను, అలాగే ఆలూ కర్రీ కూడా చేశాను. ఇంకా దీవెన వెళ్ళిన తర్వాత మేము కూడా ఫ్రెష్ అయిపోయి దోసకాయ అయితే నానబెట్టేసాం అనమాట. మా దీవెన బాబు నేను కలిసి. మన బియ్యం తీసుకురా అంటే అక్కడ జిల్ల పురుగు ఉందనేసి దాన్ని చూసి భయపడి తేవట్లేదు. నెక్స్ట్ ఇంకా నేను పప్పు పోసేసి వెయిట్ చేస్తూ ఉన్నా, ఇంకా రావట్లేదని. నెక్స్ట్ ఇంకా పక్కన గిన్నెలో చారు ఉంది, అలాగే ఆలూ ఫ్రై ఉంది, రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాము. ఇంతటితో అయితే ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ కోసం టిఫిన్ కోసం దోసకైతే నానబెట్టాను. దోశ ఉంటే టెన్షన్ ఉండదన్నమాట. ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్కైనా సరే, నైట్కైనా అన్నం తినబుద్ధి అవ్వకపోయినా దోశ వేసుకొని తినేస్తారు పిల్లలు. ఎప్పుడన్నా ఒకసారి అలా కూర నచ్చకపోతేనో ఇంకేదన్నా తినని కూర అయితేనో కూడా దోశ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏ చట్నీతో అయినా, కొంతమంది పిల్లలు షుగర్తో కూడా తింటారు, ఇంకా కొంతమంది పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ, అల్లం చట్నీ, దేనితోనైనా టీలో కూడా తినేస్తారు మా వాళ్ళు. ఎక్కువగా టీ బూస్ట్ వేసుకొని పాలల్లో కూడా తింటారనమాట ఇష్టంగా. అందుకే దోశ ఎప్పుడైనా ఇంట్లో ఉంటే ఇంకా స్నాక్స్కి కూడా మనకేం టెన్షన్ ఉండదు. అందుకనేసి లోపల బియ్యం బస్తాలో ఉన్నాయి, రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను నేను దోశకి. అందుకే అవే తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. మా దీవెన్ బాబు తెమ్మంటే ఇంతసేపు తేలేదు, అక్కడ ఉందని వెయిట్ చేస్తున్నాడు అక్కడ నిలబడి, అది పోయేంతవరకు. ఇంకా రావట్లేదని నేను వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసి ఒకసారి నీట్గా క్లీన్ చేశాను. దాంట్లో రాళ్ళు ఏమీ లేకుండా, వడ్లు రాళ్ళు మెరుగలు ఏమి లేకుండా క్లీన్ చేసేసుకొని ఇంకా పప్పు బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేశాను. లాస్ట్లో వేసినవి కొంచెం మెంతులు వేసాను అనమాట. బాగుంటుంది దోశ. కొంచెం సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం మందంగా వేసుకు సాఫ్ట్గా ఉంటుంది, మంచి కలర్ వస్తుంది, టేస్ట్ బాగుంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే. క్రిస్పీనెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు శనగపప్పు వేసుకోండి. సాఫ్ట్గా తినాలనుకున్న వాళ్ళు ప్యాన్ కేక్ లాగా పిల్లలు అలా ఇష్టంగా తింటే మాత్రం అటుకులు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేతి ఓన్లీ మెంతులు ఒకటే వేసాను. 3 glasses రైస్కి 1 glass అయితే మినపప్పు వేసుకోవాలి, సరిపోతుంది. అంటే మరీ ఎక్కువ బియ్యంగా ఉండదు, మరీ పప్పుగా ఉండదు, ఈక్వల్గా ఉంటుంది. 3:1 వేసుకుంటే. కొంతమంది 4, 1, 1.5, 2 అలా వేసుకుంటారు. మనం కొంచెం మరీ చిన్నపిల్లలకు పెడితే మాత్రం ఈక్వల్ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎక్కువగా తినాలి, ఇడ్లీ కానీ, ఇడ్లీ రవ్వ కానీ, బియ్యం కానీ, ఒక చిన్న టీ గ్లాస్ పప్పు, అలాగే టీ గ్లాస్ రవ్వ కానీ, బియ్యం కానీ వేసుకుంటే వాళ్ళకి కొంచెం మినపప్పు బలం కదా. ఇంకా ఈ మినపగుండ్ల కంటే మనం పొట్టుపప్పు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే నిన్న మన ఛానల్లో MDT వెజ్ ఫుడ్ ఛానల్లో అయితే నువ్వుల్లో లడ్డూలు చేసాము. రెసిపీ ఉంటుంది చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ అంతా సింపుల్, కానీ కొంచెం వేడివేడిగా మనకి వత్తడానికి అవి కొంచెం కష్టంగా ఉన్నాయి అనమాట. వేడి మీద వేడి తట్టుకునే వాళ్ళు అయితేనే ట్రై చేయండి అది, లేదంటే లేదు. నిన్న వీడియో రాలేదు, మొన్ననేమో లేటుగా వచ్చింది కదా. కొంచెం మేము ఎడిటింగ్ చేసే యాప్ కూడా కొంచెం అప్డేట్ అయిందనమాట, అర్థం కావట్లేదు, అసలు సతాయిస్తూ ఉంది. అందుకే వీడియోస్ అయితే నేను ఇంకా డైరెక్ట్ వాయిస్తోనే చేద్దామని అనుకుంటున్నాము, కాకపోతే సౌండ్స్ అవి సహకరిస్తే. అందుకే మధ్య మధ్యలో నాకు వాయిస్ ఓవర్ ఉన్న వరకు ఉంచాను, లేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చేవి మ్యూట్ చేసేస్తున్నాను. చాలామంది వాయిస్ రావట్లేదు అంటారు. డైరెక్ట్ చేసే వీడియోస్కి కూడా ఇంకా న్యాచురల్ అవే సౌండ్సే ఉంచేసాను అనమాట. ఇప్పటి నుంచి మ్యాక్సిమం వాయిస్తోనే చేయడానికి ట్రై చేస్తాను. అందుకే అంటే ఏదైనా మనకు ఒకటి అలవాటు అయిన తర్వాత మళ్ళీ అది ఒకలాగా మారిపోయింది అనుకోండి, కొంచెం
ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి అయితే వీడియో చేయని అవసరం లేదు, చేయబుద్ధి కావట్లే, అంత అవసరమా చేయడం అని నాన్ వెజ్ వీడియోస్ అయితే డైరెక్ట్గా మనం రెసిపీ అయితే చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఒక 9 minutes అలాగా. ఈ వ్లాగ్ అంటే కొంచెం మనం డిఫరెంట్ వర్క్స్ చేస్తాం కాబట్టి కెమెరా పెట్టి అది అక్కడ దాకా వాయిస్ రీచ్ అయ్యి మళ్ళీ మైక్ సెట్ చేసుకొని మామూలుగానే వీడియో చేయాలంటే ఒక 1/2 hour అనుకోండి. మామూలు పనికి ఒక 1/2 hour అనుకుంటే వీడియో తీయడానికి గంట అవ్వచ్చు, గంటన్నర అవ్వచ్చు వీడియోతో పెట్టుకుంటుంటే మామూలు పని. అది పట్టేది ఒక 1/2 hour అయితే మనం వీడియో తీసుకొని కెమెరా సెట్ చేసుకొని రింగ్ లైట్ ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఈజీగా గంటన్నర అంటే ఒక 1 hour దాకా ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట ఆ పనికి. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదొక వేరే పని, మళ్ళీ ఎడిటింగ్. అది డైరెక్ట్ వాయిస్తో చేస్తే మనం వీడియో అనేది ప్రొడ్యూస్ చేసేసుకొని అప్లోడ్ చేసేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఇదొకటి చూడాలి ఎలా అవుతుంది ఏంటో. ఇక్కడ మా దీవెన ఎమ్మటే తిరుగుతున్నాడు పని చేస్తుంటే, ఏదో ఒక పని చెప్పు, ఏదో ఒకటి చెప్పు అని. ఇంకా మార్నింగ్ అయితే చెత్త అదంతా పడేసిన తర్వాత డస్ట్బిన్ అవన్నీ చెత్తది చాట్ అవన్నీ నీట్గా కడిగేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పటి నుంచి మనం వంట చేసిన అవన్నీ మళ్ళీ కిచెన్లో పెట్టేసి సన్న దోమల్లాగా వస్తే వేసుకోవాలి, డస్ట్బిన్లో వేయాలి కదా అనేసి డస్ట్బిన్ కవర్ అయితే వేసినాను. అక్కడికి కూడా ఉరికొచ్చాడు. కవర్ వేసేసి ఇందాక కవర్లో ఉన్న చెత్త డస్ట్ అంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసి వచ్చాను. ఇంకా నెక్స్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను. ఇది చూడండి, ఒక దగ్గర స్లో మోషన్ వచ్చింది, ఒక దగ్గర ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అసలు ఏం అర్థం కావట్లేదు. మనం ఫస్ట్ అది ప్లే చేసి చూసినా మంచిగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఏమో కొంచెం ఇదిగా ఉంది. లేదంటే కొంచెం అలవాటు అవ్వాలా, లేదంటే వేరేదన్నా చేంజ్ చేయాలి, చూడాలి. ఇలా ఉంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది వీడియోస్ తీయడానికి చేయడానికైనా. ఈ బిట్టేం ఫాస్ట్గా వచ్చింది చూడండి, ఒకటేం స్లోగా ఒకటేం ఫాస్ట్గా వచ్చింది, చిరాకు వచ్చేస్తుంది. ఇంకా కర్రీ ఉంది కదా, ఆలూ కర్రీ, ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. అయిపోయింది, టీ పెట్టేసాను. ఎగ్స్ కూడా ఉడికించేసామంటే ఒక 10 minutesలో ఉడికిపోతుంది. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మా దీవెనమ్మ స్కూల్కి వెళ్ళి వచ్చేసింది. కూరగాయలు తీసుకొచ్చాము, అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాము. ఇంకా సర్దేస్తున్నాను, లేదంటే ఎక్కడక్కడ పెట్టేసామనుకోండి ఆ సర్దకపోతే మైండ్లో అదే ఉంటుంది అనమాట. అది అక్కడే ఉంది, అది అక్కడే ఉంది, అది అక్కడే ఉందని. ఏదైనా మనం ఏదైనా మిస్టేక్లు ఏదైనా పెట్టేసి వచ్చామనుకోండి, కొంచెం ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. అంటే అలవాటైన వాళ్ళకి ఎక్కడెక్కడ ఉండాలని అలవాటు అయినప్పుడు అది ఏ పనిలో ఉన్నా సరే అదే బ్రెయిన్లో వస్తూ ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది, ఇది పెట్టలే కదా, ఇది పెట్టలే కదా, ఇది పెట్టలే. నిద్రపోయినా సరే నిద్ర పట్టదు అనమాట నైట్. అందుకే ఎంత లేట్ అయినా సరే గిన్నెలన్నీ కిచెన్ అంతా పెట్టేసుకొని, బట్టలు ఏదైనా మిషన్లో ఉన్నాయి అనుకోండి, ఒకవేళ అబ్బాయి ఆరేస్తాంలే చేత కావట్లేదు అని పడుకుందాం అనుకున్నా నిద్ర అసలు పట్టదు. మళ్ళీ లేచి మళ్ళీ అవి ఆరేసేంత వరకు అట్లనే ఉంటుంది. చాలామందికి అలాగే ఉంటుంది, నాకే కాదు. ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాం కదా. ఆల్రెడీ నిన్న తీసుకొచ్చిన జాంకాయలు ఒకటి పచ్చిగా ఉంది, ఒకటి పండింది, ఒకటేమో మామూలు దోరగా ఉంది. ఇంకా అలాగే పప్పాయ తీసుకొచ్చాము, ఆరెంజెస్. ఇవి 100కి 8 ఏమో ఇచ్చారు. లాస్ట్ టైం తీసుకొచ్చిన బాగా తీయగా ఉన్నాయి, ఈసారి కొంచెం అంటే లైట్గా ఉన్నాయి అనమాట. బాగానే ఉంది. కాకపోతే ఏమి అంటే చలికాలం ఆరెంజెస్ తింటే జలుబు అసలు ఏమి ఉండదు. సి విటమిన్ కాబట్టి ఇంకా కొంచెం మనకి హెల్త్కి చాలా మంచిది. ఏ కవర్కి ఆ కవరే ఇచ్చేసారు. కూరగాయలు, నిమ్మకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర, పాలకూర, సొరకాయ, టమాటో, మిర్చి. పట్టట్లేదు. ఒక 1 day అయితే ఇవన్నీ ఇంకా మార్నింగ్ ఈవినింగ్ చేసేసామంటే ఒక 2 కవర్లు ఖాళీ అయిపోతాయి. ఫస్ట్ అయితే వాడిపోయాయి, లేదంటే కొంచెం మెత్తగా అయిపోయాయి, ఇలాంటివి అయితే యూజ్ చేస్తాను. అంటే బెండకాయ, కొంచెం దొండకాయలు ఇలాంటివి తొందరగా పండిపోతాయి కదా. బెండకాయ ఏమో కొంచెం దగ్గర బూజులాగా అయిపోతాయి మనకి, అట్లనే పెట్టేసామంటే ఒక 2 days కాబట్టి. ఇంకా ఏది ఫస్ట్ వండాలనుకున్నది అది పైన చూసుకొని పెట్టుకుంటాను కవరు. మిర్చి కూడా పైన పెట్టేస్తాను, ఎందుకంటే ప్రతిదానికి తాలింపుకి, చట్నీకి, పచ్చళ్ళకి వాడుతాం కాబట్టి ఈజీగా అందేలా. పిల్లల్ని ఇమ్మన్నా మన కిచెన్లో ఉన్న ఇస్తారు, అందుకే అట్లా పెట్టేశాను. మామూలుగా తొడాలు తీసి పెడతాను కానీ ఆ తొడిమలు కూడా తీయలేదు, అందుకని మళ్ళీ లేట్ అయిపోయింది అనేసి ఇంకా దోసపిండి రుబ్బుకోవాలి, మళ్ళీ రైస్ పెట్టుకోవాలి. ఇవంతా ఇది వీడియో అప్పటిది ఇటు అటు కొంచెం జంప్ అయినట్టుంది. అలాగే చాలామంది వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, వాయిస్ రావట్లేదు అన్నారు. సారీ అండి. అంటే
వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా ఒక్కొక్కసారి అది తీసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు కొంచెం సెట్ అయింది. ఇప్పటి నుంచి అయితే మీకు వస్తే డైరెక్ట్ వాయిస్తో వస్తాయి, లేదంటే వాయిస్ ఓవర్తో వస్తాయి. మీకు ఏది కావాలనేది తప్పకుండా కామెంట్ చెయ్యండి రెగ్యులర్గా మన వీడియోస్ చూసేవాళ్ళు. గ్రైండర్లో అయితే పప్పు వేసేస్తున్నాను. నాకు దోసపిండి ఉంటే మాత్రం సగం టెన్షన్ తప్పుతుంది అనమాట. అంటే పొద్దున్న ఏం చేయాలి మా వాళ్ళే ఉప్మా చేయనివ్వరు. అసలు ఉప్మా రవ్వ అంటే ఇప్పుడు దాదాపుగా 2-3 months నుండి రవ్వే తీసుకురావట్లేదు. మేము ఎవరు తినట్లేదు. చేసిన ఒక చిన్న టీ గ్లాస్ చేసినా అది పడేయడం అవుతుంది. నేను మా వారు తప్ప మా పిల్లలు అసలు ముట్టుకోవట్లేదు ఉప్మాని. అందుకనేసి ఒక 2-3 నెలల నుంచి ఏమైనా సరుకులు తీసుకొచ్చిన ఇంట్లోకి ఉప్మా రవ్వ అయితే తేవట్లేదు. తెచ్చినా వేస్ట్. అది పురుగు పట్టడమో, లేదంటే మెత్తగా అయిపోవడం, లేదంటే ఇట్లా అంత బూజుగా అయిపోవడం అట్లా అయిపోతుంది వాడక. అందుకే తేవట్లేదు. ఎప్పుడైనా అవసరం అయితే మామూలుగా షాప్లో తెచ్చుకోవచ్చులే అనేసి ఇంకా మానేసాము తేయడం. ఓన్లీ దోశ, ఇడ్లీ ఎప్పుడైనా చేస్తే సేమియా ఉప్మా, పాయసము. అన్నం ఉంటే కనుక నైట్ది ఏదైనా కొంచెం, లేదంటే మార్నింగ్ టిఫిన్కి ఏం లేకపోతే మార్నింగ్ పిల్లలు బాక్స్ వండిన అన్నమే లెమన్ రైస్, తాలింపు అన్నం ఏదో ఒకటి చేసేస్తున్నాను. ఉప్మా మాత్రం అస్సలు చేయట్లేదు. ఇక్కడ నువ్వులు తీసుకొచ్చారనమాట. నువ్వుల లడ్డు చేసామని చెప్పాను కదా. దోసపిండి అయితే వేసాను. ఇంకా తర్వాత నైట్ టైమే నువ్వుల లడ్డు కూడా చేశాను. దీని ముందు ఫస్ట్ మనం ఎగ్స్ ఉడకబెట్టామని చెప్పాను కదా, అవి అయితే తినలేదనమాట. మా దీవెన్ బాబుకి కూడా పాపం జ్వరం వచ్చిందనేసి అవి అలాగే పెట్టేసాము. ఇంకా నైట్కి అయితే ఎగ్ పులుసు చేసాము. వాటిని పొట్టు అయితే తీయలేదు, మామూలుగా అట్లనే ఉంచేసాను. పైన అది తీయకుండా పెంకు. వాడు రోజంతా తిరుగుతానే ఉన్నాడనమాట. పాపం వాడికి నిద్ర రావట్లేదు. రెస్ట్ తీసుకో అంటే నిద్ర రావట్లేదు. స్కూల్కి వెళ్తేనేమో సిరప్ దాగి వెళ్తేనేమో మత్తుగా నిద్ర వస్తుంది అన్నాడు నెక్స్ట్ డేను. అప్పుడు ఇంట్లో ఉంటే మాత్రం నిద్ర రావట్లేదు, ఏదేదో చెప్తా ఉన్నాడు. ఇంకా వాడికి బోర్ కొడుతుంది అనేసి ఇక ఆయన ఏం పని చేస్తాను, నేను కట్ చేస్తాను, వద్దు నీకు ఆల్రెడీ జ్వరం వచ్చేసింది కదా, కొంచెం వేడిగా అయిపోయినాయి, వాటర్ వచ్చేస్తున్నాయి, ఇంకా ఆనియన్స్ కట్ చేసామంటే ఇంకా వేడిగా ఉంటుందని చెప్తే అప్పుడు వెళ్ళాడనమాట. ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను చాలా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. ఇప్పుడైతే నా వంట కూడా అయిపోతుంది. ఇంకా పప్పు అది తీసేసా, చాలా టైం పట్టింది. ఇంకా అది వీడియో అయితే ఏం నేను షూట్ చేయలేదు. దీని తర్వాత కొంచెం ఇల్లు క్లీన్ చేసుకునేది ఉంది. ఇల్లంతా ఇందాక కూరగాయలు సర్దాం కదా, అవన్నీ ఊడ్ చేసుకోవాలి. ఎందుకంటే వంట లేట్ అవుతుంది, ఆకలేస్తుంది. మళ్ళీ పిల్లలు తొందరగా పడుకుంటేనే తొందరగా లేగుస్తారు. అందుకే ఫస్ట్ వంట చేసి పెట్టేసామంటే 7 వరకు. వాళ్ళు 8కి తినడం స్టార్ట్ చేసి 8:30-9 కూడా అవుతుంది. టీవీ చూసుకుంటూ చిన్నగా తింటారనమాట. అందుకే ముందే వంట చేసేస్తున్నాను. లేటుగా పడుకున్న అదే టైంకి లెగుస్తున్నారు, తొందరగా పడుకున్న అదే టైంకి లెగుస్తుంది మా పిల్లలు. ఒక్కొక్క రోజు అయితే మా దీవెన్ 7:30, 8కి కూడా లెగుస్తాడు. 8:30కి స్కూల్ అంటే హడావుడిగా. ఇంకా చల్లగా ఉంటుంది కదా వాతావరణం, చలికాలం అస్సలు లేవాలనిపించదు. వర్షం వచ్చినా సరే చలికాలం పొద్దున్నే పెద్దవాళ్ళకే లేవాలనిపించదు. ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా చెప్పనవసరం లేదు. కూర మిక్స్ చేయడానికి గరిటె తీసుకొచ్చాడు. మా దీవెన కంటే దీవెన్ బాబు బాగా తెలుస్తాయి ఫ్రిడ్జ్లో ఎక్కడ ఏమున్నాయి అనేసి. వాడికి బాగా ఇంట్రెస్ట్ కదా వెతకడం, అన్ని డబ్బాలలో ఏమున్నాయి, ఫ్రిడ్జ్లో ఏముంది, తినే ఏమన్నా ఉన్నాయా. అయిపోయినట్టే గిన్నెలు కొంచెం ఇరుకుగా ఉంటుందనేసి నేను వాష్ ఏరియాలో పెట్టేసి వస్తాను బయట. ఇంకా ఎగ్స్ కూడా ఆనియన్తో పాటే వేసేసి ఫ్రై చేశాను ఆయిల్లో. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు, కారం, ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసాను. ఉప్పు కారం వేసుకొని చింతపండు రసం వేసేసి ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే అదే స్లోగా మగ్గుతూ ఉంటుంది. తినేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి కూరగాయలు అవన్నీ ఎక్కడక్కడ పెట్టేసి కొంచెం బట్టలు, దోసపిండి అవంతా ఉందంతా తీసేసి నీట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవడమే. ఇంతటితోటి మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే. ఇది రెగ్యులర్గా చేసే ఎగ్ పులుసే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.